వదిన ఆడబడుచులం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకుంటున్నాను అన్నది అలా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చూసారా? వదిన ఆడబడుచులు, అన్న వదినలు, ఆంటీలు, అక్కలు, చెల్లెళ్ళు. ఇంతకీ ఈ వీడియో ఎక్కడా ఏంటి అని అనుకుంటున్నారా? ఢిల్లీ అందాలు చూసొద్దాం రారండోయ్. అవునండి, ఢిల్లీ వెళ్ళాం. ఎప్పుడో అప్లోడ్ చేయాల్సిన వీడియో ఇదిగో ఇన్ని రోజుల తర్వాత ఇప్పటికి కుదిరింది ఈ వీడియో మీతో షేర్ చేసుకోవటానికి. ఢిల్లీలో చూడదగ్గ ప్రదేశాలు ఏమున్నాయి ఏంటి అన్నది మనందరికీ తెలిసిందే. కొన్ని చూసాము, కొన్ని చూడకుండా స్కిప్ చేసి వచ్చేసాం. అసలు కారులోనే అలా వెళ్తూ ఉండంగా ఈ ఢిల్లీ అందాలు ఒక్కసారి చూస్తే అబ్బా భలే ఉంటుందే అని ఒక ఆలోచన వచ్చిందా. బిర్లా మందిర్ దగ్గరికి వచ్చామండి. లోపలికి వెళ్తే ఫోన్ నాట్ అలౌడ్ కాబట్టి వెళ్ళకముందే ఇదిగో ఇలా చిన్న వీడియో తీసాను. అసలు ఈ ఢిల్లీలో కూడా బిర్లా మందిర్ ఉందన్న విషయం తెలుసు మనందరికీ. ఈ చుట్టూ సరౌండింగ్స్ ఎలా ఉందో ఒక్కసారి గమనించండి. లోపలికి వెళ్ళామా, దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇదిగో ఇలా వీడియో తీసేసాం. ఆ లోపల ఫోన్ నాట్ అలౌడ్ కాబట్టి ఫోన్లు వెహికల్లోనే పెట్టేసుకొని వెళ్ళాం. కార్ దగ్గరికి వచ్చిన తర్వాత ఫోన్ తీసుకున్నాం. ఇదిగో ఇలా చిన్నగా వీడియోలు, ఫోటోలు తీసుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ వెహికల్ ఎక్కడానికి రెడీ అవుతున్నాం. అప్పటికే ఎండ అద్దరిపోతూ ఉంది. ఎప్పటిదో కదండి ఈ వీడియో. ఇప్పుడంటే చల్లగా చలి పుట్టు ఉండి ఉంటుంది. ఇది సమ్మర్లో వీడియో అండి. ఇదిగో ఇన్ని నెలల తర్వాత ఇప్పటికి కుదిరింది. అప్లోడ్ చేద్దాం అనుకుంటే చేశాను అని అనుకున్న పురాతనంలో నుంచి అలా తవ్వకాల్లో బయటపడ్డట్టు ఇదిగో ఈ వీడియో బయటపడింది. అర్రర్రర్రర్రరే అప్లోడ్ చేయలేదా అంటూ మరి ఢిల్లీ అందాలు మన వాళ్ళందరూ చూడాలి కదా అని చెప్పి ఇంకా మొదలు పెట్టేశానండి వీడియో మీతో షేర్ చేసుకోవటానికి. ఈ వెహికల్లో ఎక్కిన ఆ క్యాబ్ డ్రైవర్ ఉన్నారు కదా, చాలా చక్కగా తెలుగు వచ్చనుకుంటానండి. ఆ లాంగ్వేజ్ ప్రకారం మాకు అర్థమైంది ఏంటంటే, వచ్చి రాని భాషలో అయినా సరే మాకు వివరించి చెప్పాలని భలే తాపత్రయపడ్డాడండి. దారి పొడవునా ఇదిగో ఇక్కడ ఇట్లా, ఇది ఇలా 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 అని చెప్తూనే ఉన్నాడు. మేము కూడా అలా గమనించుకుంటూ చిన్న వీడియోలు తీసుకుంటూ ఇదిగో ఇక్కడికి వచ్చాం. ఎక్కడికి వచ్చామనుకుంటున్నారు? గమనించండి. అమృత్సర్ వెళ్ళి గోల్డెన్ టెంపుల్ చూడలేకపోయాం. అర్రర్రే అని ఫీల్ అవుతూ ఉన్న టైంలో ఇక్కడ గురుద్వార్లో కూడా సేమ్ అలానే అనిపిస్తుంది. ఇక్కడైనా చూసినా మనకి అదే ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాము అని అంటే వచ్చేసాం. మన జుట్టు కనపడకూడదు అని చెప్పి జెంట్స్ నాప్కిన్ను తలకి కట్టేసుకున్నారు. ఇప్పుడు మేము మా పౌంటి కొంగుని ఇదిగో ఇలా జుట్టు కనిపించకుండా ముడి పెట్టేసేసాం. అందరం అలా ముడులు పెట్టుకొని ఎక్కడైనా సరే అండి గుళ్ళో ఫోటోలు, వీడియోలు తీయకూడదన్న విషయం తెలిసిందే కదా. సరే వెళ్తున్న దారిలో కొంచెం మరి అలా తీస్తూ వీడియోలు తీసుకుంటూ వెళ్ళామనుకోండి, మనకి మెమరబుల్గా ఉంటుంది అని చెప్పి ఈ అప్పుడప్పుడు వాళ్ళు తీయొద్దన్నా కూడా అప్పుడప్పుడు అలా జస్ట్ హాఫ్ సెకండ్ అలా అర నిమిషం అలా తీసి సైలెంట్ అయిపోవటం చేసాం. ఈ గురుద్వార వెళ్ళే దారిలో చూడండి, ఈ ఎడమ వైపున ఎంత పెద్ద పెద్ద బిల్డింగు అలా ఆర్చ్ అలా కనిపిస్తుంది చూసారా. అలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇట్లా ఇదిగో ఇటు కంపల్సరీగా ఇలా ముడి పెట్టుకుంటే బాగుంది కాశ్మీరీ అమ్మాయిలాగా అని చెప్పి మా చెల్లి పెట్టుకుంది చూసారా. అది గుర్తుకొచ్చి నాకు కూడా పెట్టవా అని అంటే ఆ జుట్టుకి ఎంత చక్కగా ఎలా కట్టిందో చూసారు కదా. అలా కట్టుకొని అసలు మా చెల్లి చూసారా కాశ్మీరీ అమ్మాయిలాగా ఎంత బాగుందో. సరే లోపలికి వెళ్ళామా. ఈ చెప్పాను కదండి, ఆ లోపల ఎక్కువసేపు అసలు వీడియో తీస్తున్నట్టే కనపడకూడదు. జస్ట్ అలా వీడియో తీసేసి ఇలా సైలెంట్ అయిపోయి ఆ తర్వాత ఇదిగో ఇలా బయటకు వచ్చాం. తప్పన్న విషయం తెలుసు, కానీ ఈ యూట్యూబ్ పుణ్యమా అంటూ ఆ తప్పుని దాటి ఒక్క అరక్షణం అలా వీడియో తీసేసి సైలెంట్ అయిపోవటమండి. గుడి బయటకు వచ్చిన తర్వాత మన చేతిలోనే ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఇదిగో మళ్ళీ అలా వీడియో తీసుకొని ప్రసాదం తీసుకొని ఆ తర్వాత తిని బయటకు వచ్చేస్తున్నాం. వాటర్ అండి ఎంత స్వీట్గా ఎంత బాగున్నాయో, అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా తాగినన్ని వాటర్ అండి. ఈ సమ్మర్లో ఇలా ఇంతగా మంచినీళ్ళు ఇవ్వటం అంటే చాలా హ్యాపీ అనిపించింది. అందరం చక్కగా వాటర్ తాగి ఆ తర్వాత మేము ఇందాక కట్టుకున్నాను చూసారా కాశ్మీరీ అమ్మాయిలాగా తయారయ్యాను చూసారా, మా ముడులు కూడా తీసేసుకొని ఇప్పుడు మా ఆడబడుచు ఉండు 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 అని చెప్పి మా ఆడబడుచు ఎంత చక్కగా జుట్టు సరి చేస్తుందో చూసారా. గమనించారా? అందుకే చెప్పింది వదిన ఆడబడుచులం మేము. సరదాగా ఎవరమైనా వదిన ఆడబడుచులు ఉంటే సరదాగా భలే ఉంటుంది కదా. అలానే అదిగో ఆ వెనకున్న అమ్మాయి కూడా
ఒక వదిన, ఈ పక్కనున్న అమ్మాయి ఇంకొక చెల్లెలు, ఇంకో పక్కన ఇంకో చెల్లెలు అంటూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మా వాళ్ళే కదా, అందరం మా వాళ్ళమే. అట్లా సరదాగా మాట్లాడుకుంటూ ఇదిగో ఇలా మా ఆడబడుచు ఎన్నో సంవత్సరాల తర్వాత ఇదిగో ఇలా జడవేయటం ఎంత లక్కీ ఛాన్స్లే అని అనిపించిందండి. మరి మా ఆడబడుచు నాకు జడేస్తే నేను లక్కీయే కదా అని అనుకుంటూ ఇండియా గేట్ దగ్గరికి వచ్చాం. చెప్పాను కదా మీకు ముందే, ఢిల్లీ అందాలు చూసొద్దాం రారండోయ్ అని అంటూ. ఇక్కడ చూడండి మా పెద్దోళ్ళు ఉన్నారే, ఆ తర్వాత చిన్నోళ్ళు, ఆ తర్వాత అన్నా వదిళ్ళు, ఆ తర్వాత ఎవరబ్బా ఇంకెవరు, మేమేనండి. మీ నా పేరు లక్ష్మి అని చెప్పాను కదా, నన్ను అందరూ లచ్చక్క అని పిలుస్తారు. ఆ తర్వాత మా ఆంటీలు, ఆంటీ 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 అంటూ ఆంటీలు. ఆ తర్వాత నెక్స్ట్ ఎవరబ్బా, మా అమ్మాయి. ఆ తర్వాత మా ఇంకో అమ్మాయి, ఇప్పుడు మా ఆడబడుచు. చూసారా, హాయ్ 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 అనుకుంటూ మేమిద్దరం ఇలా వస్తే ఇదేదో బాగుందే అని చెప్పి మా అన్న వదినలు వాళ్ళు రెడీ అయ్యారు. అర్రే ఇది ఇంకా బాగుందే అని అంటూ ఆ వెనక చిన్న జంట చూడండి ఎలా నువ్వు బదమ్మా అనుకుంటూ ఇదిగో వీళ్ళిద్దరు, ఈ చిన్న జంటలు వీళ్ళిద్దరేనా అమ్మా మేమేమన్నా తక్కువ అంటూ ఇంకా ఇంకా అల్లరి మొదలు పెడతారు చూడండి వీళ్ళు. ఇది బాగుంది అని దోస్త్ మేరా దోస్త్ అంటూ ఈ ఇద్దరు పెద్దోళ్ళు ఆంటీసు ఈ అల్లరి ఇంకా బాగుంది కదా. నూరా అంట, ఆహాహా నేనొస్తా అని చెప్పి నేను మళ్ళీ మొదలయ్యామండి. మళ్ళీ మొదలు పెట్టేస్తాం. ఎవరమనుకుంటున్నారు, వదిన ఆడబడుచులం. అల్లరి చూసారా ఎలా ఉందో మా అల్లరి. ఎన్ని రోజుల తర్వాత అయినా ఇదిగో ఇలా మనం చేసిన అల్లరి వీడియోలు ఫోటోలుగా తీసుకున్నామనుకోండి, మనకి మరుపు అన్నది సహజం, అవునా కదా. ఇలా ఫొటోస్ వీడియోస్ చూసుకున్నప్పుడు అవును కదా మనం ఆ రోజు ఇలా అల్లరి చేసాం, ఇలా ఎంజాయ్ చేసామని చెప్పి ఫీల్ అవుతాం కదా. అలా ఫీల్ అవుతూ ఇదిగో ఇన్ని రోజుల తర్వాత ఈ ఈ వజ్రాల కని నుంచి ఇలా బయటకు వచ్చిన ఆణిముత్యం ఈ వీడియో నాకు నిజంగా భలే అనిపించిందండి. ఢిల్లీ అందాలి, అర్రర్రర్రే ఏంటబ్బా నా వీడియోస్ రావట్లేదు అని అనుకున్న తర్వాత గుర్తుకొచ్చి ఒక్కసారి అలా గమనిస్తే నేను ఇంకా వీడియో అప్లోడ్ చేయలేదని అర్థమైంది. ఇన్ని రోజుల తర్వాత మీతో ఇలా షేర్ చేసుకుంటే బాగుంది. అసలు ఢిల్లీ దాకా ఎందుకు వెళ్ళామన్నది మీకు ఇంతవరకు చెప్పలేదు కదా. వైష్ణోదేవాలయం అమ్మవారి టెంపుల్కి వెళ్ళామండి. అట్లా వెళ్ళి అలా తిరిగి వస్తూ కొన్ని ఊర్లు వెళ్ళి అలా చూసొచ్చాం కదా. ఆ వీడియోస్ అన్నీ ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఒక్క ఢిల్లీ అందాలే ఈ వీడియో ఒక్కటే స్కిప్ చేశా. ఇంకా ఉన్నాయండి, షాపింగ్కి వెళ్ళాను, ఆ వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. ఈ వజ్రాల కనిలో నుంచి ఈ వీడియోస్ అన్నీ అలా పుట్టుకొచ్చినాయి. ఇక్కడి నుంచి మళ్ళీ కొద్ది రోజులు ఢిల్లీలో మేమేమి షాపింగ్ చేసాము ఏంటి అన్నది మీతో షేర్ చేసుకుంటాను. చూసారా ఢిల్లీ అందాలు ఎంత బాగున్నాయో. పెద్ద సర్కిల్లో మేము ఆ సర్కిల్లోంచి ఇలా వస్తూ ఉంటే ఆ పూల తోటలు అసలు అది తోటలు అననొచ్చు, అంత మంచిగా గార్డెన్ అయితే బాగా పెంచారండి. మా క్యాబ్ డ్రైవర్ అన్న నేను చెప్పాను కదా, ఎంత చక్కగా మాకు వివరించి ఇదిగో ఇక్కడ ఇది ఉందమ్మా, అక్కడ అది ఉందండి అని చెప్పి వివరంగా చెప్తూ ఉన్నారు. చూసారా మధ్యలో ఆ సర్కిల్ ఒక రౌండ్ సర్కిల్ వచ్చినప్పుడు ఆ లోపల ఎన్ని మంచిగా మొక్కలు పెంచారో. నిర్మాణ్ భవన్ అంటండి ఆ లోపల ఎక్కడో ఉన్నది. అది ఇదేనండి నిర్మాణ్ భవన్. ఎన్నిసార్లు చెప్పినా ఆ లాంగ్వేజ్ అర్థం కాక ఇంకొకసారి చెప్పు అని అడిగి మరీ చెప్పించుకొని నిర్మాణ్ భవనా ఇది అనని. ఆ నిర్మాణ్ భవన్ అంటే ఏంటో నాకైతే అర్థం కాలేదండి. మీకు అర్థమైందా ఏమో తెలియదు. అలా వస్తూ ఉన్నామా, ఇంకా నెక్స్ట్ ఏంటి చూసారా ఎంత పెద్ద 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 బిల్డింగ్లో ఎన్నెన్ని ఫ్లోర్లు ఉన్నాయో, ఎన్ని అంతస్తులు ఉన్నాయో. మరి ఢిల్లీ అందాలంటే అదే ఉద్యోగ భవన్ అంటండి. ఇక్కడ ఉద్యోగులు అందరూ ఉంటారట. అతను చెప్తుంటే నేను అన్నీ అప్పటికప్పటికి ఇదిగో ఇలా నోట్ చేసేసుకున్నాను. అలా ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకేమున్నాయబ్బా ఈ ఢిల్లీ అందాలలో, రైల్వే భవన్ ఒకటి విన్నాను, విద్యాభవన్ ఒకటి విన్నాను, అలానే న్యూ పార్లమెంటు, ఓల్డ్ పార్లమెంటు, న్యూ పార్లమెంట్ గేట్ అంట, ఓల్డ్ పార్లమెంట్ గేట్ అంట. ఇవన్నీ అలా చూసొద్దామా, రండి వెళ్దాం నాతో పాటు మీరు కూడా అని చెప్పి మా వాళ్ళకి, నాతో పాటు కొంతమంది ఈ టూర్ వద్దాం అని అనుకున్న వాళ్ళు, రాలేక ఆగిపోయిన వాళ్ళకే ఈ టూరు ఏదనండి ఈ వీడియో అలా వాళ్ళకి షేర్ చేస్తూ మీకు కూడా ఇలా ఈ వీడియో చూయించవచ్చు అన్నట్టు ఒక చిన్న వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను.
చూస్తున్నారా ఎంత పెద్ద పెద్దగా అందాలు ఎంత అదే ఆ లోపల ఏమున్నదబ్బా! నిజంగా అండి ఇక్కడ అయితే మాకు అర్థం కాలేదు. అర్థం కాకపోతే ఒక్కసారి ఆపవా ప్లీజ్, ప్లీజ్ అని ఆ క్యాబ్ అతన్ని అడిగితే మొత్తానికి ఆపేసాడా. ఏంటి అన్నది అర్థం కాల. అప్పుడు అర్థమైంది న్యూ పార్లమెంట్ అండి అని చెప్పి. ఓహో! ఆ చివరెక్కడో న్యూ పార్లమెంట్ అంట. ఇంకా కొన్ని కొన్ని ఢిల్లీలో చూడదగ్గ ప్రదేశాలు కొన్నున్నాయి. చూడకుండా స్కిప్ చేసి వచ్చినయి కొన్ని. అలా. అంటే టైం సరిపోదు కదండీ! మళ్ళీ మన ఊరు మనం రావాలి. ఆ ఢిల్లీలో మేమెళ్ళిన టైంలో పిచ్చ ఎండ. ఆ ఎండకి భయపడే అబ్బా! చక్కగా రూమ్‌లో ఉంటేనే హాయిగా ఉంటుందని. మళ్ళీ మనసులో ఏమనిపిస్తది, ఇంత ఖర్చు పెట్టి ఇక్కడి దాకొచ్చి రూమ్‌లో ఉండటానికా అని ఫీల్ అవుతూ వచ్చేసామా. చూసారా రైల్వే భవన్. ఓ పెద్ద రైలు పెట్టి కనిపిస్తదండి. ఆ పక్కనే చూడండి, చూడండి అదిగో రైలు పెట్టె. కనిపించిందా మీకు? అలా ఇంకొంచెం ముందుకే ఇదంతా మేమెక్కడ దిగి లోపలికి వెళ్ళటానికి కుదరదండి. అందుకని వెహికల్‌లోనే ఢిల్లీ చుట్టూ అలా కుదిరిన కాడ కుదిరినట్టుగా అలా తిరిగొచ్చాం. న్యూ పార్లమెంట్ గేట్. చూసారా ఎంత పెద్ద గేటుందో? రీసెంట్‌గా కాశీ వెళ్ళామండి. ఆ కాశీ ఎళ్ళొచ్చినది ప్రభావం ఇంకా అనిపిస్తుంది. ఆ వీడియోస్ అన్నీ మన ఛానల్‌లో అప్‌లోడ్ చేసేసానండి. ఇవి ఎందుకు మిస్ అయ్యానబ్బా! అని. అందుకే మనము ఎప్పుడన్నా ఒక ఊరు, ఒక టూరు అట్లా వెళ్ళినప్పుడు వెంటనే అప్‌లోడ్ చేసేసామనుకోండి, మనకి ఆ మెమరబుల్ అలా నిలిసిపోతది. 4 రోజులు లేట్ అయిపోతే ఇదిగో ఇట్లానే ఇబ్బంది ఉంటదండి. అరె! ఏం చూసొచ్చామబ్బా! ఏం చేసామబ్బా! అన్నది కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతాం కదా! మళ్ళీ. కానీ లక్కీ ఏంటో తెలుసా? అలా చూడంగాల్నే మేము మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ ఎళ్ళొచ్చిన ఫీల్ అయిపోయామండి. ఈరోజు ఇన్ని రోజుల తర్వాత ఈ వీడియో చూడటం వల్ల. రిజర్వ్డ్ బ్యాంక్ మన డబ్బులు తయారయ్యేది ఇక్కడేనంటండి. ఆ క్యాబ్ డ్రైవర్ అలా చెప్తూ ఉంటే, అవునా! అనని చెప్పి అలా ఆశ్చర్యంగా చూస్తూ, మరి మన మనకి డబ్బులు తయారు చేసేది ఎక్కడ ఏంటి అన్నది మనం చూస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా! అలా చూసొచ్చామా. ఆ తర్వాత ఇంకా, ఇంకా ఎక్కడికి ఇప్పుడు మా రూమ్‌కి తిరిగెళ్తున్నామండి. అయిపోయింది మా లోకల్ ట్రిప్. క్యాబ్‌లోనే అన్నీ చూసుకుంటూ ఇదిగో ఓల్డ్ పార్లమెంట్ అంటండి. ఇక్కడి దాకా వచ్చాం. మన వాళ్ళందరూ అదేనండి పోలీసులు ఎంతమందున్నారో చూసారా? అలా గమనించుకుంటూ ఇంకొంచెం ముందుకి, ఇంకొంచెం ముందుకి అంటూ ఇలా వచ్చేసాం. ఎలా ఉంది నేను అప్‌లోడ్ చేసిన ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. ఓల్డ్ వీడియోసు ఒక్కసారి చూడండి. చాలా అంటే వైష్ణో దేవాలయం చూసొచ్చిన అవన్నీ అప్‌లోడ్ చేసేసానండి. నచ్చినియి అనుకోండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. చూడండి, చూడండి, చూడండి అస్సల ఎన్ని పావురాళ్ళున్నాయో. అసలొక్కసారి ఒక గుంపుగా ఎలా లెగుస్తాయో మీరే చూడండి. ఇన్ని పావురాలు లైవ్‌గా చూస్తే ఎంత బావుంటుంది. మేము గూడా అలా ఫీలయ్యామా. దిగి వెళ్ళటానికా మరీ మెయిన్ రోడ్డండి. ఆ మెయిన్ రోడ్‌లో దిగి వెళ్ళటానికి చాలా కష్టం కాబట్టి, ఇదిగో ఇలా కారులోనే ఈ వీడియో తీసేసాను. నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియో